హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి గీతు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ అన్నీ చూసాం, కానీ ఇప్పుడు మనం స్పెషల్గా ఆలూ దమ్ బిర్యానీ చేయబోతున్నాం. ఈ టేస్టీ ఎమ్మి ఆలూ దమ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆలూస్ మనం మీకు చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మనం ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళల్లో మనం కట్ చేసుకున్న ఆలూ పీసెస్ని వేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత నీళ్ళల్లో వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆ తర్వాత మనం కప్ ఆఫ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆ ఆనియన్స్ దోరగా ఏగేంత వరకు మనం వాటిని ఇలా దోరగా ఉల్లిపాయలు అనేవి వేగాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఆయిల్లో పొటాటోస్ వేసి వేయించుకోవాలి. అలానే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలానే ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఆ తర్వాత మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మిశ్రమం మొత్తం కలుపుకున్న తర్వాత అవి మొత్తం ఏగిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 4 వెల్లిపాయ రెబ్బలు వేయాలి. అలానే కట్ చేసుకోకుండానే నార్మల్గా పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. అలానే ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన మిక్సీ పట్టిన మిశ్రమం. అలానే తర్వాత మనం ఒక డేక్షా తీసుకొని ఒక కప్ ఆఫ్ కర్డ్ వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. మళ్ళీ అదే క్వాంటిటీతో ఉప్పు కూడా వేసుకోవాలి. అలానే మనం కారం, అలానే ఒక స్పూన్ ఆఫ్ కస్తూరి మేతి కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. అలానే ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఒక కప్ ఆఫ్ టమాటోస్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలానే మనం ఇందాక వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఆ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న పొటాటోస్ని వేసుకోవాలి. ఆ తర్వాత మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మీకు చూపించిన విధంగా మిశ్రమం కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఉన్న ఆయిల్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేయాలి. అలానే పైన ఆనియన్ పీసెస్ కూడా వేయాలి. ఇప్పుడు మనం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు వేసుకోవాలి. మరిన్ని మిశ్రమంలో వేసుకోవాలి. అలానే ఇప్పుడు మనం ఒక గిన్నెలో వాటర్ పోసుకొని మనం దాంట్లో బిర్యానీ ఆకు,
దాల్చిన చెక్క అవన్నీ వేసుకోవాలి. అలానే 2 పచ్చిమిరపకాయలు, కొంచెం ఆయిల్ పోసుకోవాలి. మిశ్రమం మొత్తాన్ని మనం ఒకసారి తిప్పాలి. తర్వాత మనం బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత మిశ్రమం మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. మిశ్రమం మొత్తం కలుపుకున్న తర్వాత మనం ఆ మిశ్రమాన్ని మనం కొంచెం ఉడికిన అన్నాన్ని జల్లెడ గిన్నెతో జల్లెడ పడుతూ నీళ్లు రాకుండా ఇందాక కలుపుకున్న మిశ్రమంలో వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇందాక వేయించుకున్న ఉల్లిపాయలను పైన వేయాలి. ఆ తర్వాత మనం పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని ఫుడ్ కలర్ అనేది ప్రిపేర్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక బియ్యంతో చేసిన వాటర్ని సైడ్ పోసుకుంటే మాడకుండా ఉంటుంది. 10 నిమిషాలు మనం ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత పైన మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మనం మిశ్రమం మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మన ఆలు దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూసారా మన ఆలు దమ్ బిర్యానీ ఎంత సూపర్గా ఉందో. ఇలాంటి దమ్ బిర్యానీ మీ ఇంట్లో కూడా చేసుకోవాలనుకుంటే వెంటనే చేసి మాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇంకో వీడియోతో నెక్స్ట్ సండే కలుసుకుందాం. బాయ్.